ఇంత అర్థం అకటా వికటా ఏమైపు క్యాసెట్టుని నా జన్మలో చూడలేదు. వీడియోలో అదే చూసుకుంటూ ఉంటే టీవీ బద్దలు కొట్టేసేసి క్యాసెట్ విరిచేసేసి టేబుల్ మెడకి బిగించేసుకుని సూసైడ్ చేసుకుందామన్నంత ప్రయత్నం కలిగిస్తుంది లైఫ్. అంత వరస్ట్ గా తీసాడా? టీపీపీలో పంపిస్తాను, వేసి చూసుకోరా వెధవా. ఒరే సుబ్బిగా, అదే గాని నువ్వు చూస్తే నీ జుట్టు పీకేసుకుని మీసాలు తెంచేసుకుని నీ పేరు నువ్వు మర్చిపోయి నీకు వెర్రెత్తిపోయి వెకిలి నవ్వులు నవ్వుకుంటూ వీధులంట సారల డ్రాయలు వేసుకుని నువ్వు తిరగకపోతే 1116 పందెం. అసలు ఏం తీసాడో చెప్పరా? వాడి శ్రార్థం తీశాడు. పిడి చేసిన చెప్పులు, తాగేసిన ఖాళీ కప్పులు, మట్టి మశాన్నం, వాడి బొంద, వాడి పిండాకుడు తీశాడు. ఓ పెళ్లి కొడుకు లేడు, పెళ్లి కూతురు లేదు, నేను లేను, నా బియ్యం కూడా వెధవ లేడు. మరి ఎవరున్నారు? ఎక్కడో మా తమ్ముడు పినమాన్ గారి కూతుర్ని పట్టుకుని తెగ నింపేశాడు ఆ క్యాసెట్. సరే అది అలా ఉంచు. క్యాసెట్ డబ్బులు తీసుకుని మ్యారేజ్ గిఫ్ట్ నువ్వు కనుక కాదంటే నా మీద ఒట్టు అని చెప్పి చండాలని ప్రామిస్ చేశావా? చేశాను కదా. ఆవా తను పెద్ద సినిమా కెమెరామెన్ అంటున్న దగ్గర 3000 రూపాయలు మరి వసూలు చేశాడు. సారీరా. సరే అది అలా ఉంచు. ఇప్పుడు ఆ క్యాసెట్ ని సంబరపడిపోతూ తెగ చూసుకుంటున్న మా అల్లుడు మా అమ్మాయిని వదిలేసేసి ఆ క్యాసెట్ లో ఉన్న పిల్లకి 1,00,000 రూపాయలు ఎదురు కట్టం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటారట. ఇప్పుడు నా బతికేం కావాలరో దేవుడు. ఏరా, ఇంటింటికి తిరిగి నా క్యాసెట్లు అద్దెకి తిప్పుకుంటూ పావలార్థ కమిషన్ తీసుకుని బతికే నువ్వు సినిమా కెమెరామెన్ విజయనగరం వెళ్ళి వీడియో తీసుకురారా అని పంపిస్తే నా పరువు తీసేసి వస్తావా? ఈవేళతో నీ ఉద్యోగం పట్టు. అమ్మా